నెల్లూరు జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. జనసేన నేత నాగబాబు పర్యటన సందర్భంగా నెల్లూరు నగరంలోని సభా వేదికైన రవీంద్రనాథ్ ఠాగూర్ భవన్ సమీపంలో జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జనసేన జెండాలు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాగా వైసీపీ నేతలు, స్థానిక కార్పొరేటర్లు జనసేన నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో అక్కడకు చేరుకున్న జనసేన నేతలు వైసీపీ నేతలను అడ్డుకున్న జనసేన సైనికులు ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారో చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ నేతలు జనసేన కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించడంతో జనసేన నేతలు రోడ్డుపై బైఠాయించారు. అధికారులను సంప్రదించాం. అధికారులు ఎవరైతే ఉన్నాయో పెట్టడానికి లేదని 1.5 రోజుల నుంచి బుకాయిస్తూనే ఉన్నారు. అప్పటికి చాలా భాగం ఫ్లెక్సులు తగ్గించుకున్నాం. 1.5 రోజు రేపు మధ్యాహ్నం మా నాగబాబు గారు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ చేద్దని పలుసార్లు హెచ్చరించడం జరిగింది. ఈ రోజున జన సైనికులందరూ మీటింగ్కి వెళ్ళారే, వాళ్ళకి తెలియదులే అనుకున్నారేమో. ఇక్కడ మున్సిపల్ వ్యాన్ వచ్చి అన్యాయంగా మా ఫ్లెక్స్ అన్ని పీకేస్తుంది. మీ నాయకులు వచ్చినప్పుడు, అధికార పార్టీ వైసీపీ నాయకులారా మీకే చెప్తున్నాను, మీ నాయకులు వచ్చినప్పుడు చేసిన హంగామా గుర్తులేదా, లేకపోతే మమ్మల్ని. సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ వైఎస్ఆర్ జగనన్న భూరక్ష పథకంపై తనదైన స్టైల్లో విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్ఆర్ జగనన్న భూరక్ష పథకంలో భాగంగా పొలం సొంతదారులకిచ్చే పట్టాదారు పాసుబుక్ 4 గీసుకోవడానికి కూడా పనికిరాదని విమర్శించారు. సీఎం జగన్ తన పాలనలో ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు. తెలంగాణలో ధరణి కేసీఆర్ ఓటమికి కారణమైందన్న నారాయణ, వైఎస్ఆర్ జగనన్న భూరక్ష పథకం జగన్ ఓటమికి కారణం కాబోతోందని జోస్యం చెప్పారు. పథకం కింద ఈ పుస్తకాలు ప్రింట్ చేసి ఆయన బొమ్మేసి ఇదే మేము పాస్బుక్ అని చెప్పేసి ఇస్తున్నాడు. ఆ పాస్బుక్లో ఎంత డొల్లతనం ఉందంటే ఇది నేల గీసుకోవడానికి పనికిరాదు. వాళ్లే ఇచ్చారు. బ్యాంకు లోన్ తీసుకునే సందర్భంలో కానీ, భూమి రిజిస్ట్రేషన్ చేసే సందర్భంలో కానీ ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టాదారు పాసు పుస్తకము అధికారికి చూపించిన అవసరం లేదు. అంటే ఇది బోగస్ పత్రం, దేనికి పనికిరాదు, నేల గీసుకునే కూడా పనికిరాదు. బొమ్మ చేసి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తానికి ఇది పంపిణీ చేశాడు. ఇది అసలు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చినది ఇది పాస్బుక్. ఇది తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చాక అది ఇచ్చింది పాస్బుక్. ఇది దీనిలో అన్ని రకాల హక్కులు ఉన్నాయి. పాస్బుక్ తీసి చాలు, అన్నీ వ్యాలిడ్. కానీ ఈ పాస్బుక్ తీసుకొస్తే జగన్ బొమ్మ కనిపిస్తుంది తప్పితే దీనికి ఎందుకు వ్యాలిడ్ లేదు. బ్యాంకులో లోన్ లేరు, దీనికి హక్కు పత్రం రాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.